అన్నా ప్లీజ్ అన్నా 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 మీరు అడ్డం వస్తే ఎలాగన్నా సైడ్కి వచ్చండి అన్నా 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 ఒక 1 మినిట్ అన్నా ఏందండి ఇలా కొమ్మినేని గారికి సిబిఎన్ గారి గవర్నమెంట్ ఆయన మాట్లాడిన దానికి ఆయన మీద కేసులు వేయడం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు సిబిఎన్ గారి గవర్నమెంట్ ని ముట్టికాయలేస్తే ఆ వయసులో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారికి అంత ఇబ్బంది క్రియేట్ చేసినందుకు సిబిఎన్ గారి గవర్నమెంట్ సారీ చెప్పే పని లేదా ఫ్రెండ్స్? అరే బాబు, డబుల్ ఎంబీఏ కోర్టు ఆర్డర్ నీకు ఏమర్థమైంది? కొమ్మినేని అతనికి ఇచ్చింది కండిషన్ బెయిల్. ఆ కండిషన్ బెయిల్ మీకు హైకోర్టుకి వెళ్ళినా ఇచ్చేవాళ్ళు, మీరు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిల్లీగా. అరే మాకు తెలియదేంట్రా? కాగ్నిజబుల్ ఎఫెన్స్కి నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్కి తేడా తెలీదా? తెలిసే ఎత్తాం. ఒరే మాకు ఏదైనా 2 ప్లాన్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీ. ప్లాన్ ఏ, కాగ్నిజబుల్ ఎఫెన్స్లో దొరికాడు అనుకో, పులుసు కారే వరకు రుద్ది మారిన మనిషిని చేసి మంచి మనిషిని చేసి మీకు అప్పచెప్పడం. నాన్ కాగ్నిజబుల్ అంటే చిన్న విషయాలు దొరికాడు అనుకో, అది ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది. కానీ కనీసము లోపల వేసి దాన్ని చర్చకు దారితీసి అందరూ తెలిసేలా చేయాలని, మీ ముఖాన్ని అందరి దగ్గర ఉమ్మించాలని, ప్రజలతో ఉమ్మించాలని ప్లాన్ బి కింద చేస్తూ ఉంటాం. మీరు మీ తెలుగు తక్కువతనంతో ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశవ్యాప్తంగా సాక్షి టీవీ మొహాన ఉమ్మించుకున్నారు. ఆ కోర్టు ఆర్డర్లు చూసారా? జడ్జి గారు ఏమన్నారు సుప్రీంకోర్టులో? ఇంకోసారి కానీ నువ్వు ఇలాంటి డిబేట్స్ అలౌ చేయకూడదు, ఇలాంటి డిబేట్స్ నువ్వు పెట్టకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కండిషన్ బెయిల్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి ఏది ఇంకోసారి పెట్టమని చూద్దాం. ఇంకోసారి పెట్టమని ఇలాంటి డిబేట్స్ పులుసుగా ఆరిపోద్ది.